ఉన్నప్పుడు మీరు కూడా వాడుకోవచ్చు, లేదా ఎవరైనా వాడుకోవచ్చు. మరి మీరే కొనియ రాదండి, ఎందుకంటే దోసుకున్న పైసలు ఎక్కడ పెట్టుకుంటారో తెలియక మీరు విదేశాలకు పోయి జూన్ 2వ తారీఖు సభ కోసం డల్లాస్లో ఒక ఆయన చెప్తుండే ఇందాక ఫోన్లో 25 మంది ఎమ్మెల్యేలు పోయి జన సమీకరణ చేస్తున్నట్టాడు. నేను చెప్పిన ఎలాన్ మాస్క్ రాస్తే ఉత్తరం అక్కడ ఆర్గనైజర్లు అందరూ వేసుకపోతారని, ఎక్కడి నుంచి వచ్చిన ఈ మనీ లాండరింగ్ కింద. ఇప్పుడు అసలు ఎలాన్ మాస్క్ సొంత కంపెనీ పెట్టుకుంటే ఎక్స్ అని తెలుసు కదా, ట్విట్టర్ ఎక్స్ అయింది. దాంట్లో ఎలాన్ మాస్క్ పెట్టి సార్ ఇక్కడ దల్లాస్లో మొత్తం మనీ లాండరింగ్ నడుస్తుందని పెడితే అందరూ వేసుకోపోతారు వచ్చి. నేను ఒకటే చెప్తున్నా, మన దోసుకున్న డబ్బు ఎటుపోయిందో మీరు ఒకసారి పేపర్ చదివితే తెలుస్తుంది. ఒక ఆయన డల్లాస్ పోయి 5,000 మంది సభ పెట్టి మొత్తం అమెరికా అంటే ఎంత పెద్దగా ఉంటుందో తెలుసు కదా, మన భారతదేశానికి 10 అంతలు ఉంటుంది. అన్ని ఊర్లలోకి వెళ్ళి జన సమీకరణ చేస్తున్నట్ట. మరి జన సమీకరణ అయితే బస్సులు అయితే రాలేరు, వచ్చిన జనం విమానాలలో రావాలి. మరి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుర్రు, ఎందుకు పెడుతుర్రు, ఏం పెడుతుర్రు? వాళ్ళ నాయనకు వాళ్ళ చెల్లి ఏమంటుంది, అరే నాయనకి ఇక్కడ నోటీసులు ఇస్తే నువ్వేంద్ర పోయి ఆడ ఊర్ల మీద పడి తిరుగుతున్నావు అని అడుగుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు 44 సార్లు కాదు, తెలంగాణ ప్రజలు నమ్మి గెలిపించుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణలో ఇక్కడున్న ఎంపీలు 8 మంది ఎంపీలకు చిత్తశుద్ధి లేకపోవచ్చు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నీతి ఆయోగ్ మీటింగ్కి పోయినా 25 సార్లు 30 సార్లు ఒక్కొక్క మంత్రి 4 సార్లు కలిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి గత ఈ సంవత్సరన్నర పాలనలో. ఎందుకు కలుస్తున్నాం, ఎందుకు పోతున్నాం ఢిల్లీకి? కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్లో వండుకొని చెలాయించడానికే మిగులు రాష్ట్రంలో మేము ముఖ్యమంత్రి కాలే. నిజంగానే రేవంత్ రెడ్డి గారు మిగులు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే ఇన్నిసార్లు పోవాల్సిన అవసరం ఉండకపోయేది. ఉన్న డబ్బుల్ని సరిగ్గా ఖర్చు పెట్టుకుంటే ఎన్నో పనులు అయ్యేటి. మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని 8 లక్షల అప్పుల పాలు చేసినందుకు ఇవాళ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోనికే, ఇవాళ RRR కట్టనికే, ఇవాళ మెట్రో రైలు వేయనికే, ఇవాళ విభజన హామీలను నెరవేర్చనికే అన్నిసార్లు పోవాల్సి వస్తుంది. మరి అయ్యాల మీ నాయన ప్రధానమంత్రి స్టేట్కి వస్తేనే పట్టించుకోలే, ఎందుకంటే మీ నాయన అనుకుంటూ రాజునని. మేము అనుకోవట్లే మేము రాజులమని. తెలంగాణకు రాజులు ఉండరు, తెలంగాణకు ముఖ్యమంత్రి ఉంటాడు. ముఖ్యమంత్రి అంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఈ దేశంలో ఒక ఫెడరల్ స్ట్రక్చర్లో పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మనం కట్టే నిధులు ఇక్కడనే ఖర్చు పెట్టుకోవట్లేదు నిజాం లెక్క. రజాకారులను పెట్టి వసూలు చేసుకొచ్చిన పైసలు నిజాం ఖర్చు పెట్టే పరిస్థితే ఉంటే హైదరాబాద్ నగరం దాటి బయటికి పోవాల్సిన అవసరం ఉండదు. ఇవాళ మనం పెట్టే ప్రతి రూపాయి ఢిల్లీకి పోతుంది, అవి తెచ్చుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంది. కాబట్టి మనం ఢిల్లీకి విమానంలో కాకపోతే సైకిల్ మీద కూడా ఎక్కిపోవాల్సి వస్తుంది. దాన్ని పట్టుకొని తెలంగాణ ప్రజల ముందు మీకు చేతగాక 8 లక్షల కోట్లు ఎందుకు అప్పైందో ఇలా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఢిల్లీకి పోయి తెచ్చుకోవాల్సిన నిధులు తెచ్చుకోలేక గ్రాంట్స్, సపోర్టింగ్ గ్రాంట్స్ 40 పైసలు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన ఇయ్యక 60% లక్షల కోట్ల రూపాయలను అక్కడ వదిలేసి వచ్చినటువంటి దాఖలాలు ఈ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే పోలేక, సెంట్రల్ మినిస్టర్ కలవలేక, యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేక. మరి మమ్మల్ని కూడా మీ లెక్క చేయమనికి మేమేమన్నా మీ లెక్క అదృష్టవంతులమా ఏంది? మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని 8 లక్షల అప్పుల కూపంలో తోచి ఇవాళ మేము చేస్తున్న దాన్ని పదే మీరు చెప్పి తెలంగాణ ప్రజల మనసులో విషబీజం నాటే ప్రయత్నం చేస్తున్నారు మీరు. మాకు తెలుసు సంవత్సరంన్నర పాలనలో ఎంత ఖర్చు పెట్టామో, ఎన్ని పథకాలు చేసినామో. మరి మిగతా అన్నీ కూడా ఇంకా చేయాల్సినవి ఇంకా ప్రజలు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా దగ్గర నుంచి. మరి ఇవన్నీ చేయాలంటే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోక తప్పదు. మీరు ఎన్నిసార్లు ఏం చెప్పినా పట్టించుకునే పరిస్థితే లేదు. బరాబర్ పోతాం ఢిల్లీకి. ఈ 5 ఏళ్లలో మీరు ఇచ్చినటువంటి 5 ఏళ్ళు వీళ్ళు అన్నట్టు సంవత్సరంన్నర కోసం ఇవ్వలే మాకు అధికారం. మీరు అన్నట్టు ఇప్పటికిప్పుడు ఫామ్ హౌస్లోకి వెళ్ళి లేచి వచ్చి ఆయన తొడగొడితే ఇక్కడ కుర్చీలు కింద పడే పరిస్థితి కూడా లేదు. 5 ఏళ్ళు బరాబర్ ఉంటారు, బరాబర్ చేస్తాం, బరాబర్ ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్స్తామని చెప్తున్నా. ఈ చిల్లర బల్లర రాజకీయాలు చేయొద్దు. ముఖ్యంగా బీజేపీ ఎంపీలు వారికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఎట్లా మేము ప్రభుత్వంలోకి వస్తామంటారు కదా, రాండి, తప్పే ఉంది. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది 10 ఏళ్ళ తర్వాత, రేపు మీరు కూడా అధికారంలోకి వస్తారు. ఎప్పుడు వస్తారు అధికారం? ఎట్టొస్తారు? ఈ మ్యాచ్ ఫిక్సింగ్ చేసి వస్తారా? రావాలంటే మీరు పోయి ఢిల్లీలో మీ ప్రధానమంత్రిని పట్టుకొని RRRకు, ఇవాళ మెట్రోకు, ఇవాళ మూసీ ప్రక్షాళనకు, ఇవాళ పాలమూరు రంగారెడ్డి నేషనల్ ప్రాజెక్ట్ చేయడానికి మీ కృషి పెట్టండి. మీ సైడ్ తెలంగాణ ప్రజలు చూస్తారు.
మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేసి మీరు తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేస్తామంటే నడవదు కిషన్ రెడ్డి గారు. తెలంగాణ ప్రజలు ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అంటే ఆ రోజు ఆయనకున్న పట్టు, ఆయన చేసినటువంటి పిసిసి ప్రెసిడెంట్గా ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకు ఒక ఆల్టర్నేట్ లీడర్గా కనపడ్డందుకే ఈరోజు ముఖ్యమంత్రి అయింది ఆయన. మీ లెక్క చిల్లరమల్లర రాజకీయాలు చేసి మాట్లాడే మాటలలో దమ్ము లేకుండా, ముచ్చటలో వాస్తవాలు లేకుండా మాట్లాడినందుకు గాడు. ఇలా ఆయన మీద కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఓర్వలేక ఈ పిచ్చి నాటకాలు, పిచ్చి మాటలు